కొన్ని ఇన్స్టిట్యూట్స్లో అసలు ప్లేస్మెంట్స్ రావటం లేదు, ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ జరగట్లేదు. అలా కాకుండా గవర్నమెంట్ అనేది వేరే కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ట్యాక్స్ కానీ ల్యాండ్ కానీ ఏది కావాలంటే ఎలక్ట్రిసిటీ కానీ వాటి మీద రిడ్యూస్ చేస్తాం మీకు ఈ ట్యాక్స్ అదంతా అని చెప్పి వాళ్ళని ఇక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేపిస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్రియేటివ్గా ఉంటున్నారు స్టూడెంట్స్ అంతా ఇప్పుడు. సో వాళ్ళకి ఏమైనా స్టార్టప్స్ స్టార్ట్ చేయాలన్నా వాళ్ళకి ఫండింగ్ ఏమైనా స్కీమ్స్ అలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే స్టూడెంట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్యాపిటల్స్ తీసుకున్నారనుకోండి, హైదరాబాద్ ఉంది, దాని చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ ఇలా ఉన్న వాటన్ని హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తున్నారు. కానీ మనకి ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏం లేకపోవటం వల్ల సెకండ్ ఛాన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సీనియర్స్ని చూస్తుంటే మాకు భయం వేస్తుంది. లైక్ మేము థర్డ్ ఇయర్లో ఉన్నా, వాళ్ళు ఫైనల్ ఇయర్ ఉన్నా, వాళ్ళకి ఇప్పటి వరకు ఏం ప్లేస్మెంట్స్ అనేవి ప్రాపర్గా రాలేదు. సో ఇంకా మాకేమి హోప్ అనేది ఉంటుంది నెక్స్ట్. మేము యూజువల్గా 10th క్లాస్లో చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ సైడ్లో చాలా ప్లేస్మెంట్స్ ఉండేవి. ఆ ఫోకస్ పెట్టి మేము కూడా ఇంజనీరింగ్ సైడ్ వస్తే మాకు చాలా ప్లేస్మెంట్స్ వస్తాయని ఆ హోప్తో మేము జాయిన్ అయ్యాము. కానీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితులు మాత్రం అసలు బాగా లేవు. ఈ రీసెంట్ ఇయర్స్లో ప్లేస్మెంట్స్ చాలా తగ్గిపోయాయి. ఒకవేళ మేమేమైనా ప్లేస్మెంట్ కొట్టినా కూడా మాకు ఈ స్టేట్లో ప్లేస్మెంట్స్ ఏమీ లేదు. వేరే స్టేట్లోకి వెళ్ళి వేరే క్యాపిటల్స్లో వర్క్ చేయాలి. లేదు మేమేమైనా స్టార్ట్అప్ ప్లాన్ చేసి మేమైనా స్టార్ట్ చేద్దామంటే హైదరాబాద్లో ఉన్నట్టుగా హబ్స్ మనకి ఇక్కడ సపోర్ట్గా ఏం లేవు. మా సీనియర్స్కి ఇంకా జాబ్స్ లేక పాస్ అవుట్ అయిన వాళ్ళు ఇంకా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కంపెనీస్ మన స్టేట్లో లేవు. పక్క స్టేట్ నుంచి రావడానికి అక్కడ పక్క స్టూడెంట్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళ స్టేట్స్లో. సో వాళ్ళ స్టేట్స్ వాళ్ళకి వాళ్ళు స్కోప్ ఇచ్చుకుంటారు. సో మన స్టేట్లో స్కోప్ ఇవ్వకపోవడం వల్ల అనేసరికి మాకు ఛాన్సెస్ తక్కువ ఉంటున్నాయి. సో మేము కూడా వేరే స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది.